ఇప్పుడు ఆంగ్లేయులు మన సంస్కృతిని నాశనం చేయడానికి రాలా. 1605లో ఈస్ట్ ఇండియా కంపెనీ జహాంగీర్ దగ్గర నుంచి కూడా ఒక పర్మిషన్ తెచ్చుకొని సూరత్లో వ్యాపారం మొదలుపెట్టింది. సూరత్లో, మచిలీపట్నంలో, ఇంకా కొన్ని తీర ప్రాంతాల్లో వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకున్నారు. ఫ్యాక్టరీలు అంటే వస్తువులను దిగుమతి చేసుకొని అక్కడి నుంచి దేశంలోకి అమ్మడానికి వచ్చారు. అంటే దానికి ఎందుకు వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చారు. వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు 1707 సంవత్సరం తర్వాత ఔరంగజేబు నాశనం అయిపోయిన తర్వాత వాడు మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే హిందుత్వాన్ని, హిందువులని నాశనం చేయాలని, హిందూ రాజులు ఉండకూడదని ఇలా చేస్తూ ఉండటం వలన అశాంతి పెరిగిపోయింది. శివాజీ అనేటువంటి మహానుభావుడు హిందూ పదపతిశాహి అని చెప్పి పెద్ద తిరుగుబాటు భావన వేశాడనమాట అండి. సో 1707 తర్వాత ఈ శివాజీ మరాఠా సామ్రాజ్యం వ్యాపారం అన్ని చోట్ల కూడా వ్యాపించింది. అంటే మొఘలు రాజ్యం అస్తమించి హిందూ పద్దుపతిశాహి ఉదయిస్తున్న సమయంలో వ్యాపారానికి వచ్చి దాని తర్వాత ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడాను ఎవరైతే సుబేదారులుగా ఉన్నారో, అంటే గవర్నర్లుగా ఉన్నారో వాళ్ళు మొఘల్ సామ్రాజ్యం క్షీణ దశలోకి వచ్చేసరికి ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఉన్నారు. సో ఒకరి తర్వాత ఒకరిని జయించి బ్రిటిష్ కంపెనీయే రాజ్యం చేయడం మొదలుపెట్టింది. కంపెనీ సైన్యాలను తయారు చేసుకున్నది. సైన్యాలను తయారు చేసుకుని ముందు వారి వ్యాపారం కోసం, ఆ వ్యాపార వృద్ధి కోసం, వ్యాప్తి కోసం ప్రయత్నిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాజుల మీద, సుల్తానుల మీద, పేష్వాలు వీళ్ళందరి మీద, అంటే హిందూ రాజుల మీద కూడా అందరి మీద కూడా ఆధిపత్యం స్థాపించి చివరికి 1757లో మొట్టమొదటిగా బెంగాల్లో మొఘల్ సుబేదారిని ఓడించి వాడు రాజ్యం చేయడం మొదలుపెట్టారు. కంపెనీయే రాజ్యం చేయడం మొదలుపెట్టింది. ఇలా ఈ కంపెనీ ఎప్పుడు దాకా రాజ్యం చేసి మొదలుపెట్టింది? 1757 నుంచి 1857 వరకు కూడా కంపెనీయే ఈ దేశాన్ని పాలించింది. బ్రిటిష్ ప్రభుత్వం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఒప్పుదలతో, అనుమతితో, వారి యొక్క సహాయ సహకార్యాలతో ఈ బ్రిటిష్ కంపెనీయే, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని అంతటిని కూడా ఆక్రమించేసుకున్నది. ఎవరైతే రాజులు, మహారాజులు ఉన్నారో వారికి కనుక సంతానం లేకపోయినట్టయితే, వారు చచ్చిపోయినట్టయితే, అంటే మగవాడు కనుక చచ్చిపోయినట్టయితే దత్తత చేసుకుంటానికి వీల్లేదు. అది మాకు ఆ ప్రాంతం, ఆ రాజ్యం మాకు సంక్రమిస్తుంది అని థియరీ ఆఫ్ ల్యాప్స్ అని పెట్టారనమాట అండి. ఆ విధంగా దేశానంతటి కూడా ఆక్రమించేసుకున్నారు. 1857 సంవత్సరం 1810 చివరిగా మహారాష్ట్ర దగ్గర నుంచి ఈ దేశం యొక్క పరిపాలన, ఈ దేశం యొక్క ప్రభుత్వం తురకవాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. మహారాష్ట్ర దగ్గర నుంచి 1810 సంవత్సరంలో లాస్ట్ మహారాష్ట్ర యుద్ధం జరిగింది. 3వ మరాఠా బ్రిటిష్ యుద్ధం జరిగింది. అందులో పేషా సైన్యం ఓడిపోవటం వలన హిందూ పదపతిశాహి నశించిపోయి బ్రిటిష్ వాడి యొక్క ప్రభుత్వం అవిచ్ఛిన్నంగా సాగుతూ వచ్చింది. 1857లో తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు వచ్చి దేనికి వచ్చింది? ఏదో తుపాకీ మీద ఏదో తోడుతో పెట్టారని, దాన్ని నోటుతో కొరకడానికి సమ్మతించకుండా మొదలైందని అన్నారు. కానీ అసలు జరిగింది ఏమిటంటే, సిపాయిలు అసంతృప్తిలో ఉన్నారు. భారతీయులకి తక్కువ జీతం, తెల్లవారికి ఎక్కువ జీతం ఒకే పనిలో చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇటువంటి వివక్షతని అన్నిటికీ కూడా వ్యతిరేకంగా సిపాయిలు వెతురు తిరిగి చివరికి వాళ్ళు ఏమనుకున్నారంటే, లాస్ట్ మొఘలు వాడికి ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో మాత్రమే అధికారం ఉండేది, ఎక్కడ ఉండేది కాదనమాట అండి. కానీ వాడి పేరున ఫర్మానా పొంది, అనుమతిని పొంది వ్యాపారం చేస్తున్నాం అనేటువంటి ఒక నాటకం ఆడుతూ ఉండేవాళ్ళు. అంటే ఊరిని కుర్చీ మీద కూర్చోబెట్టారు కానీ వాడికి అధికారం ఏమి లేదనమాట అండి. తిరిగి అతన్ని చక్రవర్తిగా చేసి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలని 1857లో సిపాయిలు, తర్వాత రాజులు, సుల్తానులు వీళ్ళంతా కూడా ఎదురు తిరిగారు. 1 సంవత్సరం పాటు ఆ తిరుగుబాటు జరిగింది. దాన్ని చాలా క్రూరంగా అణిచిపారేసేశారు. చివరికి 1888లో బ్రిటిష్ విక్టోరియా రాణి ఏం చేసిందంటే, సొంతంగా కంపెనీ కాదు ఇక బ్రిటిష్ రాజే దీన్ని పరిపాలిస్తాడన్నాడు. అందుకని బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రత్యక్ష పరిపాలన 1855 నుంచి మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారనుకున్నారు? వాళ్ళతో పాటు ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ క్రైస్తవాన్ని వ్యాపించాలని అనుకునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు మేము మిషనరీ పని చేసుకుంటాము భారతదేశంలో, వాళ్ళందరినీ కూడా కన్వర్ట్ చేస్తాము,
అనుమతి ఇవ్వాలంటే బ్రిటిష్ ప్రభుత్వం దానికి అంగీకరించరా. లోపాయికారిగా చేస్తూనే కానీ బాహాటంగా మీరు చేస్తే మాత్రం మేము ఊరుకోమన్నారు. ఎందుకంటే సిపాయి తిరుగుబాటును చూశారు కదా, దాన్నే మనం ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని అంటాం. ఇటువంటివి వస్తాయి. ఒక మతపరమైనటువంటి విశ్వాసపరమైనటువంటి అంశం మీదనే తిరుగుబాటు మొదలుపెట్టారు కాబట్టి మీరు ప్రత్యక్షంగా ఈ కన్వర్షన్ చేయడానికి వీల్లేదు అనుకున్నారు అనమాట అండి. కానీ దీన్ని ఎంతకాలం మనం పరిపాలించగలుగుతాము? ఎంతకాలం పరిపాలించాలంటే మన తొత్తులను తయారు చేయాలి భారతదేశంలో. దాన్ని మెకాలే అనే అతను ఒక క్లర్కు ఇంగ్లాండ్ నుంచి వచ్చి దాని తర్వాత గవర్నర్ జనరల్ కౌన్సిల్లో కూర్చుని ఒక 1835 ఒక మినిట్ రాశాడనమాట అండి. ఈ భారతదేశంలో నేను చాలా చోట్ల తిరిగాను. అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామంలో కూడా స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడ సంస్కృతంతో పాటు కొంతమంది పార్సీ నేర్చుకుంటున్నారు, కొంతమంది అరబీ నేర్చుకుంటున్నారు, న్యాయశాస్త్రం నేర్చుకుంటున్నారు, గణితం నేర్చుకుంటున్నారు, సైన్స్ నేర్చుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఈ గ్రామంలో ఈ పద్ధతిని కనుక భారతీయ విద్యా విధానం కనుక ఇంకా కొనసాగినట్లయితే మనం ఈ దేశాన్ని పరిపాలించలేము. కాబట్టి భారతదేశంలో మనకి అనుకూలంగా ఉండేవారిని, మన భావజాలాన్ని అంగీకరించిన వాళ్ళని తయారు చేయాలి. కాబట్టి ఇంగ్లీషు మాధ్యమం ద్వారా ఇంగ్లీషు చదువులు, ఇంగ్లీషు పాఠ్యాంశాలు, ఇంగ్లీషు చరిత్ర ఇవన్నీ నేర్పుతాం. సో దట్ దీనివల్ల ఏం జరుగుతుందంటే కేవలం రంగులోనూ రక్తంలోనూ పుట్టుకతోనూ మాత్రమే భారతీయులుగా ఉంటారు. కానీ వారి తలపుల్లో, ఒలపుల్లో, అభిప్రాయాల్లో వారు ఏమి చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా పాశ్చాత్యుల యొక్క ప్రభావం ఉండాలి. అంటే ఏంటన్నమాట అండి, రెసిడెంట్ నాన్ ఇండియన్స్ ఉన్న హిందూ దేశంలో ఇండియన్లుగా పుట్టడమే కానీ వారి యొక్క భావజాలం అంతా కూడా పాశ్చాత్యీకరణం చేయబడాలి అని మెకాలే విద్యా విధానం పెట్టి ఈ సంస్కృత ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్ అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ముయించి పారేసేసి కొంతమందిని తయారు చేశారనమాట. వాళ్ళని నేను ఏమంటానంటే RNIs, రెసిడెంట్ నాన్ ఇండియన్స్. మనం ఒక మతం NRIs అంటాం మనం, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని. అంటే భారతదేశీయులు అమెరికా వెళ్ళి, యూరోప్ వెళ్ళి ఇంకా భారతీయ తత్వాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దేశభక్తులుగా ఉంటున్నారు, దేశాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు NRIs. కానీ ఇక్కడే ఉండి ఆ పాశ్చాత్య విద్యా వ్యామోహంలో పడిపోయి ఆ సంస్కృతిలో లోబడిపోయిన వాళ్ళని RNIs, రెసిడెంట్ నాన్ ఇండియన్స్. వీరు ఎక్కువగా ఎవరంటే మార్క్సిస్టు భావం కలిగినటువంటి 9 కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళతో పాటు సెక్యులరిజం అనేటువంటి, అంటే భారతీయ సంస్కృతిని, భాషని, దేన్ని గౌరవించకుండా అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయని అనుకుని, నాగరికత అంతా అక్కడి నుంచే వచ్చిందని అనుకుని, సైన్స్ అంతా ఇక్కడ లేదు అక్కడే ఉందనుకునేవాళ్ళు ఈ భావ దాస్యంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను వీళ్ళు భారతదేశానికి వ్యతిరేకులుగా తయారయ్యారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అది.